ప్రభుత్వంపై అసంతృప్తిని తెలుపుదామనుకునే ఓటరుకు దొరికే ఏకైక అవకాశమే నోటా. అంటే మనం ఈ నోటాకి వేసామనుకో, ప్రభుత్వం మనకి అసంతృప్తి తెలుపుతాం అనమాట. నాకు ఎవరు నచ్చలేదు, ప్రభుత్వం ఇచ్చిందే ఇది అంటే అభ్యర్థులు మనకు ఎవరు నచ్చకపోతే మనం ఈ నోటాను, అభ్యర్థులు ఆశాజనకంగా లేనప్పుడు ఓటు వేయకుండా ఉండటానికి మినహా ఓటునకు తన అసంతృప్తిని తెలియజేసే అవకాశమే ఉండదు. అలాంటప్పుడు ఈ నోటాను ఉపయోగించి నొక్కుతాం అన్నమాట నోటాని. అదే నోటా గురించి తెలుసుకుందారు. వివిధ దేశాల్లో ఎలాగుందో చూస్తే, అన్ని దేశాల గురించి చూద్దారి. పరోక్ష ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రభుత్వం సక్రమంగా పనిచేయనప్పుడు రీకాల్కి అవసరం లేదు. ప్రభుత్వంపై అసంతృప్తిగా తెలుపుదామనుకునే ఓటర్కు దొరికే ఏకైక అవకాశం తదుపరి ఎన్నికలే. అయితే ఆ ఎన్నికల్లో దొరికే ప్రత్యామ్నాయ పార్టీలు అభ్యర్థులు ఆశాజనకంగా లేనప్పుడు ఓటు వేయకుండా ఉండడం మినహా ఓటర్కు తన అసంతృప్తిని తెలియజేసే అవకాశం పెద్దగా ఉండేది కాదు. ఈ లోటు భర్తీ చేయడానికి అభ్యర్థులపై అసంతృప్తిని తెలిపే నోటా అంటే పైవారెవరు కారు అనే ప్రత్యామ్నాయం తీసుకొచ్చారన్నమాట. అంటే మనం అభ్యర్థులపై అసంతృప్తిని తెలిపేదే నోటా అనమాట. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు నచ్చకపోతేనే మనం చేసేదే ఈ పైన ఉన్న ఎవరు కాదనే నోటా అనమాట. అనే ప్రత్యామ్నాయం తీసుకొచ్చిందే నోటా. వివిధ దేశాలు ఎలాగుందో చూద్దారు. గ్రీస్, స్పెయిన్, కొలంబియాలోని వైట్ ఓట్ అంటారన్నమాట దీన్ని. అర్జెంటీనాలో బ్లాక్ ఓట్ అంటారు. ఉక్రెయిన్లోని ఎగెనెస్ట్ ఆల్ అని భారత్లో నోటా అని పిలుస్తారన్నమాట. ఈ నోటాని గ్రీసు, స్పెయిన్, కొలంబియాలోని వైట్ ఓట్ అంటారు. అర్జెంటీనాలో బ్లాక్ ఓట్ అంటారు. ఉక్రెయిన్లోని ఎగెయిన్స్ట్ ఆల్ అని అంటారు. భారత్లో నోటా అని పిలుస్తారన్నమాట. భారత్లో నోటాను ప్రవేశపెట్టిన 14వ దేశం, ప్రపంచంలోని 14వ దేశం నోటాను ప్రవేశపెట్టిన దేశం 14వ దేశం భారత్. అర్జెంటీనాలో ఎవరిని గుర్తించకుండా బ్లాంక్గా బ్యాలెట్ను వేయడాన్ని బ్లాంక్ ఓటుగా పిలుస్తారన్నమాట. అదేవిధంగా నార్వేలో ప్రతి ఓటర్కు ఒక బ్లాంక్ బ్యాలెట్ ఇస్తారు. దాన్ని వారు అందరూ అభ్యర్థులకు వ్యతిరేకంగా వినియోగించుకోవచ్చు. సెర్బియాలో ఏకంగా నన్ ఆఫ్ ద అబోవ్ అనే పార్టీనే పెట్టారు. దీనికి ఓటు వేయడం ద్వారా తమ అసంతృప్తిని తెలుపుతారు. 2012లో ఈ పార్టీ సెర్బియన్ పార్లమెంట్ ఎన్నికల్లో 22,000 ఓట్లు పొంది ఏకంగా ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకుంది 2012లో. ఇది నన్ ఆఫ్ ది అబోవ్ అనే పార్టీ అన్నమాట సెర్బియాలోని. 2018లో ఇండియా నేషనల్ పట్టణ మేయర్ ఎన్నికల్లో కేవలం ఒకే వ్యక్తి అభ్యర్థిగా పోటీ చేశాడు. నోటా మాత్రం ప్రత్యామ్నాయంగా ఉంది. అయితే నోటాకు అధికంగా ఓట్లు లభించి మరలా ఎన్నిక జరపాల్సి వచ్చిందనమాట. ఏకగ్రీవ ఎన్నికల్లో కూడా ప్రజల అభిప్రాయం ఏకసమయంలోనే ఈ సంఘటన రుజువు చేస్తుంది. పోలాండ్లో 1989లో సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఓడిపోయి కమ్యూనిస్ట్ పాలన ముగిసింది. 1997లో రష్యాలో కూడా నోటా వలన కొత్త అభ్యర్థులతో ఎలక్షన్ నిర్వహించాల్సి వచ్చిందన్నమాట. అలాగనమాట నోటా వాళ్ళ విశేషాలు. అంటే ప్రత్యామ్నాయం తీసుకురావడానికి ప్రవేశపెట్టింది నోటాని. నిజానికి అభ్యర్థులను నిరాకరించే హక్కు భారతదేశంలో నోటా ప్రవేశపెట్టిన ముందే కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ సెక్షన్ 49(o) ప్రకారం ఇచ్చారు. అయితే పోలింగ్ అధికారిని సంప్రదించి ఈ హక్కును వినియోగించుకోవాల్సి ఉండేది అప్పట్లో. ఈ క్రమంలో ఓటింగ్లో గోప్యతను కోల్పోయేవారు అన్నమాట. ఒక తతంగంతో కూడిన ఈ అంశం కావడం వల్ల ఈ విధానం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ విధానంలో ఓటర్ తాను ఓటు వేయదలుచుకోలేదనే విషయాన్ని పోలింగ్ అధికారి వద్ద రిజిస్టర్ చేస్తారన్నమాట. 2013లోని ఈ విధానం రాజ్యాంగ వ్యతిరేకమైన సుప్రీంకోర్టు ప్రకటించడంతో ఎలక్షన్ కమిషన్ దీన్ని తొలగించిందనమాట. 2013 PUCL పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో PUCL దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో నోటా బటన్ అదనం ఏర్పాటు చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈ నోటా అవకాశం కల్పించడం వల్ల అభ్యర్థులు ఎవరు ఓటర్కు నచ్చిన పక్షంలో గోప్యంగా వాటిని తిరస్కరించే హక్కు వారికి కల్పించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. 2013లోని 5 రాష్ట్రాలను ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలో నోటా బటన్ ఏర్పాటు చేసి నోటాకు అవకాశం ఇచ్చారన్నమాట. అనంతరం 2014 జరిగిన సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా నోటాను వినియోగించుకునే అవకాశం లభించింది. క్రమంగా ఓటర్ల ఆసక్తి పెరగడంతో 2017 గుజరాత్లోని, 2018 కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ మార్జిన్లు అంటే మొదటి 2 స్థానాల్లోని నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కంటే అదనంగా నోటా ఓట్లు పోలేయన్నమాట. అప్పట్లోనే 2014 జరిగిన లోక్సభ ఎన్నికల్లో 11% నోటా ఓట్లు పోలేరు. 2014 జరిగిన లోక్సభ ఎన్నికల్లో 11% నోటా ఓట్లు పోలేయన్నమాట. చాలా నియోజకవర్గాలు మెజార్టీ మార్జిన్ కన్నా అధికంగా నోటా ఓట్లు ఉన్నాయి. 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో
1.04 నోటా ఓట్లు పోలు కాగా బీహార్, అస్సాం వంటి రాష్ట్రాలు అత్యధికంగా 2.08 నోటా ఓట్లు పోలయ్యాయి. అయితే నోటా ఓట్లు భారతదేశంలో కేవలం పోటీ చేసిన అభ్యర్థులపై ఓటర్ల అసంతృప్తిని తెలియజేసే మార్గంగా మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అవి పోటీ చేసిన రాజకీయ పార్టీలకు, నాయకులకు హెచ్చరిక సంకేతాలు మాత్రమే పంపగలుగుతున్నాయి, కానీ వారు ఎన్నిక కాకుండా నిలువరించలేకపోతున్నాయి అన్నమాట. ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారం అందరి అభ్యర్థుల కన్నా నోటాకు లభించిన ఓట్లు ఎక్కువ ఉన్నప్పటికీ ఆ ఎన్నికను రద్దు చేయరు. ఆ తర్వాత స్థానంలో అధిక ఓటు సాధించిన వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు అని పేర్కొందన్నమాట. ఈ నిబంధన వల్ల నోటా ప్రయోజనం ప్రశ్నార్థకమైంది. ప్రత్యక్ష ప్రయోజనం లేనందున కాలక్రమంలో నోటా ఓటర్ కూడా పోలింగ్పై ఆసక్తి చూపిపోయే ప్రమాదం ఉంది. అంతేకాక విజ్ఞులైన వారు నోటాను ఆశ్రయించడం వల్ల ఓట్లు చీలి కుటిల నేతలు ఎన్నికల్లో విజయం సాధించడం మరింత సులువవుతుంది వాదన కూడా ఉందన్నమాట. అంటే విజ్ఞులు నోటాను ఆశ్రయించి వాళ్ళందరూ కుటిల నేతలు ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం మరింత సులువవుతుందని ఒక వాదన కూడా ఉందన్నమాట. అందువల్ల కొన్ని చట్టపరమైన మార్పుల ద్వారా నోటాను మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దేందుకు నిపుణులు కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారన్నమాట. ఆ సూచనలు ఏంటంటే అందరి అభ్యర్థుల కన్నా అధికంగా నోటాకు ఓటు పోలేనప్పుడు, మెజార్టీ మార్జిన్ కన్నా అత్యధిక స్థాయిలో నోటా ఓట్లు ఉన్నప్పుడు రీఎలక్షన్ నిర్వహించాలని, ఆ అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారు కావున రీఎలక్షన్లో పాటు వారి భవిష్యత్తులో కొంతకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాలని, దీనివల్ల రాజకీయ పార్టీ నేర చరిత్రలకు, అవినీతి పరులకు, అసమర్థులకు టికెట్ ఇవ్వకుండా జాగ్రత్త వహిస్తాయని చెప్తున్నమాట. రీఎలక్షన్ అభ్యర్థుల బహిష్కరణ పరంగా చట్టపరమైన మార్పులు ప్రభుత్వం తీసుకురావాలని, నోటాపై ప్రజల అవగాహన మరింత పెంచాలని, తద్వారా వారు అందుబాటులో ఉన్న అభ్యర్థులు ఎవరో ఒకరిని ఎన్నుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి గురి కాకుండా ఉంటారని, నోటా ఓట్లు మెజార్టీ మార్జిన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు తదుపరి అభ్యర్థుల నుంచి ఎంపిక కోసం ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఫస్ట్ ఫర్ ది పోస్ట్ సిస్టమ్ బదులుగా నిష్పాదిత ప్రాధాన్యత పద్ధతి ద్వారా ఓట్ల బదలాయింపు ఆధారంగా మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థిని ఎంపిక చేయడం మరింత సుసంబంధంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు భారత్లో నోటా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. చాలా దేశాలు నోటా శక్తివంతంగా ఉండగా భారత్లో మాత్రం కేవలం ప్రజా నిరసన వేదికగానే నోటా ఉంది. అయితే 2018లో మహారాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన అధ్యయనంలో గడిచిన 2 ఏళ్ళలో స్థానిక ఎన్నికల్లో చాలా స్థానాల్లో గెలిచిన అభ్యర్థుల కంటే నోటాకి ఎక్కువ ఓట్లు పోలయ్యాయని తెలిసింది. పూణే జిల్లాలోని బోరి గ్రామ పంచాయతీలో 85.57 ఓట్లు నోటాకి పోలయ్యాయి. ఆ సంఘటన వల్ల మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటాకు సంబంధించిన చట్టాన్ని పునఃసమీక్షించాలని భావించింది. తదుపరి స్థానిక ఎన్నికల్లో నోటాకు అధిక ఓట్లు వేస్తే రీఎలక్షన్ చేపడతారని కూడా ప్రకటించింది. అయితే రీఎలక్షన్లో కూడా నోటాకి ఓట్లు ఎక్కువ వస్తే నోటా తరువాత స్థానంలో ఉన్న వ్యక్తిని గెలిచినట్టు ప్రకటిస్తానని కూడా పేర్కొంది. తిరస్కరణకు గురైన అభ్యర్థి రీఎలక్షన్ పోటీ చేయరాదని నిబంధన కూడా విధించలేదు. అదేవిధంగా 2018 హర్యానా ఎలక్షన్ కమిషన్ కూడా నోటాను ఒక ఊహాత్మక అభ్యర్థిగా పరిగణిస్తూ నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చిన పక్షంలో రీఎలక్షన్ నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. అయితే ఈ మార్పును దేశవ్యాప్తంగా తీసుకురావడంతో పాటు స్థానిక ఎన్నికల్లో కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా తిరస్కరణకు అభ్యర్థులు తదుపరి ఎలక్షన్లో పోటీ అనర్హులుగా ప్రకటించాలి. అయితే ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అధ్యయనం ప్రకారం 2013-16 మధ్య పోలేని ఓట్ల అధిక శాతం ట్రైబల్ ప్రాంతాల్లో పోలేనివే ఉన్నాయి. ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్స్ కోసం రిజర్వ్ చేసిన స్థానాల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపించింది. దీనికి కారణం కుల వేర్పాటువాద భావజాలం, నిమ్న కులాలకు అధికారం కల్పించే స్థానాలు రిజర్వ్ చేయడం జీర్ణించుకోలేని కొందరు ఇతర కులాల వారు నోటాను ఆశ్రయించడం జరిగిందన్నమాట. అంతేకాక ఎలక్షన్స్ భారతదేశంలో అత్యంత ఖర్చుతో కూడుకున్న అంశమని, నోటా కారణంగా రీఎలక్షన్ నిర్వహించడం దేశంపై ఆర్థికంగా చాలా భారం పడుతుందని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. ఈ 2 ఉదంతాలు నోటాకు మరో కోణాన్ని కూడా చూపుతున్నాయి అనమాట. ఈ విధంగా నోటా గురించి మనం చర్చించాలన్నమాట. ఎందుకంటే పెద్ద బాలశిక్ష లాంటిది మన ఐడిఎఫ్ ఛానల్, అన్ని విషయాలు చర్చించుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.